సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకలు మండలం కోకంటి క్రాస్ నందు స్వయంభుగా వెలిసిన జమ్ములింగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హాస్పిటల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సోంపాలెం నాగభూషణం మాట్లాడుతూ వచ్చే భక్తులందరికీ అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఆలయ పరిసర ప్రాంతాలలో అలంకరణలు అత్యంత వైభవంగా చేయడం జరిగింది. వచ్చే భక్తులందరూ మహాశివరాత్రి రోజున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలి. అదేవిధంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు రాత్రి 12 గంటలకు స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం నాడు ఉదయం 8:30 జంబులింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని పేర్కొన్నారు. అందరూ రాండి. ఈడే ఉన్నారులే. सामान बड़ा रूट सन जो वचकाल जो అందరూ రాండి. మహాశివరాత్రి పురస్కరించుకొని మరి బాలసోదర పంచాయతీ కోకంటి క్రాస్ నందు వెలిసిన శ్రీ జంబులింగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు కూడా ఈ కర్ణాటకే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి దర్శించడం జరిగింది. చాలా సంతోషము. మరి అదేవిధంగా ఇక్కడ భోజనం వసతి కూడా బ్రహ్మాండంగా కలిగించడం జరిగింది. అందులో భోజనం దాత వచ్చేసి ముఖ్యర్ భాషా గారు, ఆయన ఉపసభ్యులు అన్నీ కూడా మేము ప్రత్యేకంగా కూడా నైట్ 9 గంటలకు ప్రజలకు అందుబాటు ఉండే విధంగా కూడా మన తిరుమల దేవస్థానం నుంచి మంజుల భార్గవి మేడం గారిని కూడా రప్పించడం. దానికి దాత వచ్చేసి భక్ష్యం లక్ష్మీపతి గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూజా కార్యక్రమం అన్నీ కూడా పురోహితుల నుంచి పూజా కార్యక్రమం మొత్తం కూడా మరి కొండ్ల రమేష్ గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే చుట్టుపక్కల డెకరేషను ఫ్యామిలీ కార్యక్రమం అన్నీ కూడా సోంపాలెం నాగభూషణం గారు, బొర్రా నాగభూషణం గారు, మీరాస్ వేమనారాయణ గారు, మరి కొట్టి మూర్తి గారు కూడా ఏర్పాటు చేసినందుకు కూడా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కూడా బాలసోన పంచాయతీ గారు పక్క వాళ్ళు కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా ప్రత్యేకంగా ప్రతిష్టంగా తీసుకొని మళ్ళీ ఆలయం శివాలయం కమిటీ వెంకటరమణప్ప గారు, మరి విశ్వనాథ్ గారు, సత్తి గారు, మిగతా సభ్యులు కూడా అందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోకున్నా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో కూడా పాత్రలైనందుకు కూడా వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇంతకన్నా మించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి బాలసోదర పంచాయతీకే మంచి పేరు వచ్చే